హైకోర్టు తరలింపు అనేటువంటి అంశం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఉన్నటువంటి ప్రాంతం నుంచి బుగ్వేల్ అనేటువంటి ఒక దూర ప్రాంతానికి తరలిస్తున్నారు. అసలు తరలించొద్దని హైకోర్టు సంరక్షణ సమితిల పేరు మీద కొంతమంది అడ్వకేట్లు కూడా పోరాటానికి అయితే పూనుకున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైకోర్టు తరలింపు అనేది అవసరం ఉందా? ఎక్కడో దూర ప్రాంతంలో భూమిని కొని మరీ హైకోర్టును కట్టాల్సినటువంటి సందర్భం ఉందా అని గతంలో ఏమైందంటే హైకోర్టును షాద్నగర్ అవతల పెట్టాలనుకున్నారు. షాద్నగర్ అవతల అనేది ఎందుకు వచ్చిందంటే అప్పుడు కర్నూలులో హైకోర్టు పెడతారు, న్యాయ రాజధాని ఆంధ్రాను ఆంధ్రాలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది అనుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది అనుకున్నారు. అప్పుడు శంషాబాద్ షాద్నగర్ మధ్యన పెడితే అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ కర్నూలు. సో లాయర్లు ఏమనుకున్నారంటే ఇటు నుంచి అటుపోవచ్చు, అటు నుంచి 2.5 గంటల్లో రావచ్చు కేసులు. కర్నూలు హైదరాబాద్ మధ్య హైకోర్టులు విడిపోయినా కూడా ప్రయాణం సులభంగా చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొని పోయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెడుతున్నారు, బయోడైవర్సిటీ జోన్లో పెడతామన్నారు. ఆర్డర్ ఇచ్చారు, 100 ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో కనీసం 49 నుంచి 50 ఎకరాలు బయోడైవర్సిటీ జోన్. అక్కడ ఏది కట్టడానికి వీల్లేదు. చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు కూడా ఉన్నాయి, అరుదైనవి ఉన్నాయి, అవి ఎక్కడ లేవు దేశంలో. అటువంటి మొక్కల్ని రేర్ స్పీసీస్ను నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. అందుకని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంకా భూమి కావాలి దానికి. అట్లాంటిది దాని భూమిని ఇంకా కుదిస్తున్నారు. దీని వెనక రియల్ ఎస్టేట్ ఉందంటారు. ఎందుకంటే ఆడ 15,000 20,000 ఉన్న భూమి గజం ఇప్పుడు 50,000 60,000 అయిపోయిందట. దీని వెనక ఎవరున్నారు? కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారని కూడా చెప్తున్నారు. అందుకని అట్లా ఉండొద్దు. హైకోర్టు 1919లో కంప్లీట్ అయింది, 1920 నుంచి మొదలైంది. అద్భుతంగా ఉంటుంది. కట్టింది ఎవరు? ఆర్కిటెక్ట్ ఏమో జైపూర్ నుంచి వచ్చిన పెద్ద ఆర్కిటెక్టు. కట్టిన ఆయన ఒక దళిత భీష్మ, ఆయన పేరే దళిత భీష్మ, ఎమ్మెల్యే ఆదయ్య, మదారి ఆదయ్య మెమోరియల్ స్కూల్ రాణిగంజ్లు ఇంకా ఉన్నాయి. ఆయన పెద్ద ఇంజనీరు. ఆయన ఎట్లా పెట్టిండు చూడండి, పైన చూస్తే పింకు స్టోను, తెల్లది పింకుది గులాబీది, పింకుది గులాబీది, అద్భుతంగా కట్టిండు ఆయన. అంత అందంగా కట్టిండు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. ఆయన సాపర్స్ అండ్ డ్రైవర్స్ అండ్ బ్రిటిష్ ఆర్మీలో భాగం అది. ఆయన అందులోనే పనిచేసేవాడు. ఆయన ఇప్పుడు 156 ఏళ్ళ కింద పుట్టిండు ఆయన. 1868లో పుట్టిండు ఆయన. అద్భుతంగా కట్టిండు ఆయన. అదే మెమరీ స్కూల్ కూడా ఉన్నాయి కదా, దళిత భీష్ముడు ఆయన. అంత గొప్పలు కట్టిన దాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడుంది? దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు? అంత గొప్ప మీరేమో మొన్నటిదాకా పక్కన విక్టోరియా జనాన హాస్పిటల్ ఉంటే దాన్ని సగం కూలగొట్టారు. ఎందుకు? పార్కింగ్ కావాలి హైకోర్టు. కానీ దాన్ని కూడా జనం ఒప్పుకున్నారు. అది కూడా హిస్టారిక్ బిల్డింగ్, అది ఆర్కియాలజీ బిల్డింగ్. దాన్ని కూలుస్తుంది, మళ్ళీ పక్కన ఇంకోటి కడుతుంది. అది కూడా దాన్ని పెంచుతుంది, విస్తరించడం చాలా పెద్దగా ఉంది కదా. అటు సిటీ కాలేజ్ అద్భుతమైన కట్టడం. 1908లో ఫ్లడ్స్ వచ్చినాక అటుపక్క ఇటుపక్క నిజాం దాని సఫిల్ అంటారు దాన్ని, అంటే ఎంబ్యాంక్మెంట్, అది కట్టడం పెంచి అటుపక్క ఇటుపక్క ఉస్మానియా హాస్పిటల్, అటుపక్క సిటీ కాలేజీ, హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియము, అటు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అద్భుతమైన కట్టడాలు కట్టించాడు. అదంతా మొత్తం నాశనం చేస్తే ఎట్లా? ఓల్డ్ సిటీలో ఇప్పటికీ అక్కడ నుంచి ఆఫీసులు అంటే బయటకు వచ్చినాయి. ఆఫీసులు ఎన్ని ఆఫీసులు కట్టుకోవడానికి అవకాశం ఉంది? ఓల్డ్ సిటీని నాశనం చేయొద్దు. ఓల్డ్ సిటీ ఇప్పటికి మనం చూస్తున్నాం. మెట్రో కట్టేప్పుడు కూడా మెట్రో అక్కడికి వేయలేదు. ఎందుకు వేయలేదు? జనం అడిగారు కదా, వేయలేదు. అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉండే, ఆఫీసులు అన్నీ తీసినారు. ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ కూడా మురిసేస్తామంటున్నారు. అన్యాయం కదా. కేసీఆర్ అదే చేసిండు. మీరు అదే పని చేయొద్దు. ఓల్డ్ సిటీ నుంచి ఆఫీసులను తరలించొద్దు, హైకోర్టు తరలించొద్దు. అన్ని ఆఫీసులు అక్కడ ఉండనియండి, ఇంకా ఉండనియండి. చాలా ఇప్పటికే అక్కడ మనకు కోర్టులు కూడా ఉన్నాయి కదా, సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, పక్కన సిటీ కాలేజీలు ఉన్నాయి. అంత అందమైన భవనం పక్కన ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తున్నాం కదా, వాల్డ్ సిటీ. అది చార్మినార్ దాకా వాల్డ్ సిటీ. అది ఆ వాల్డ్ సిటీ నాశనం చేయకండి. ఆఫీసులను కాలిస్తే సిటీలో ఉన్న ఆఫీసులు ఓల్డ్ సిటీకి తరలించాలని డిమాండ్ ఉండేది. అక్కడ తరలిస్తే ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్యన సోదరభావం ఉండాలి, ప్రజల మధ్యన కూడా సోదరభావం ఉండాలి. అట్లాంటిది దాన్ని తప్పించడము, తరలించడము, రేపు కూలుస్తారేమని భయం. కేసీఆర్ అన్ని కూల్చాలని చూసిండు. మీరు ఆయన ఎర్రమంజిలు కూల్చాలని చూసిండు, ఉస్మానియా హాస్పిటల్ కూల్చాలని చూసిండు, అన్ని కూల్చాలని చూసిండు. మీరు కూడా అదే చేస్తే తప్పు అవుతుంది. మీరు ఆ పని చేయొద్దు. మీరు మళ్ళీ ఓల్డ్ సిటీని కాపాడుకోండి, ఓల్డ్ సిటీని సుసంపన్నం చేయండి, అక్కడ జనసాంద్రత ఉండేట్టు చేయండి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడండి.